అందరికీ నమస్కారం. నా పేరు నీలకంఠ. మీరు చూస్తున్నది జిఎన్కే ప్రొడక్షన్. మన గోవింద నారాయణ కృష్ణ ప్రొడక్షన్ కి 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. వారికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నేను ఇంతకాలం వీడియోలు చేయలేదు. ఈ రోజు మొట్టమొదటిసారిగా వీడియో చేస్తున్నాను. ఇక రోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తుంటాను. నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు భగవద్గీత గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఏ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ అధ్యాయానికి ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము. ఇందులో 47 శ్లోకాలు ఉన్నాయి. రెండవ అధ్యాయం సంఖ్య యోగము. ఇందులో 72 శ్లోకాలు ఉన్నాయి. మూడవ అధ్యాయం కర్మ యోగము. ఇందులో 43 శ్లోకాలు ఉన్నాయి. నాలుగవ అధ్యాయం జ్ఞాన యోగము. ఇందులో 42 శ్లోకాలు ఉన్నాయి. ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగము. ఇందులో 29 శ్లోకాలు ఉన్నాయి. ఆరవ అధ్యాయం ధ్యాన యోగము. ఇందులో 47 శ్లోకాలు ఉన్నాయి. ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము. ఇందులో 30 శ్లోకాలు ఉన్నాయి. ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మ యోగము. ఇందులో 28 శ్లోకాలు ఉన్నాయి. తొమ్మిదవ అధ్యాయము రాజ విద్యా యోగము. ఇందులో 34 శ్లోకాలు ఉన్నాయి. 10వ అధ్యాయము విభూతి యోగము. ఇందులో 47 శ్లోకాలు ఉన్నాయి. 11వ అధ్యాయము విశ్వరూప దర్శనము. ఇందులో 55 శ్లోకాలు ఉన్నాయి. 12వ అధ్యాయము భక్తి యోగము. ఇందులో 20 శ్లోకాలు ఉన్నాయి. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇందులో 35 శ్లోకాలు ఉన్నాయి. 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. ఇందులో 27 శ్లోకాలు ఉన్నాయి. 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము. ఇందులో 20 శ్లోకాలు ఉన్నాయి. 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము. ఇందులో 24 శ్లోకాలు ఉన్నాయి. 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఇందులో 28 శ్లోకాలు ఉన్నాయి. 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. ఇందులో 78 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాల్లో అతి తక్కువ శ్లోకాలు ఉన్న అధ్యాయాలు 12 మరియు 15. ఇందులో 20 శ్లోకాలు ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ శ్లోకాలు ఉన్న అధ్యాయము చిట్ట చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 78 శ్లోకాలు ఉంటాయి. భగవద్గీత ప్రతి ఒక్కరింట్లో ఉండాలని, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.